హలో పిచ్చెక్కిస్తా క్రేజీ ఫుడ్ లవర్స్, మీకు అప్పుడప్పుడు మటన్ రెసిపీస్ చేసుకోవాలనిపించింది అనుకోండి. ప్రతిరోజు మార్కెట్ నుంచి మటన్ తెచ్చి ఏ స్టైల్లో చేసుకోవాలి అని బుర్రపాడు చేసుకోవటం కంటే ఇలా మటన్ తో పికిల్ చేసి పెట్టుకున్నారనుకోండి, ఒక 3 months వరకు నిల్వ చేసుకొని మటన్ ఫ్లేవర్ ని మజా చేయొచ్చు. మొన్న రీసెంట్ గా చెప్పిన చికెన్ పచ్చడి మిలియన్స్ లో అందరూ ట్రై చేసి మజా చేశారు కదా, దానికి బాబు లాంటి రెసిపీ ఇది. కమ్మగా ఉండే నాన్ వెజ్ పికిల్స్ లో ఇది ఫస్ట్ ప్లేస్ లో నిలుస్తుందని చెప్పొచ్చు. ఫిష్ అండ్ ప్రాన్స్ పికిల్స్ కూడా జమ్క్ జమాల్ లస్కు టపా లాగే ఉంటాయి. ఆ 2 రెసిపీస్ కూడా చేశాను, అలా సరదాగా చూసేయండి టైం ఉన్నప్పుడు. రెసిపీ చూసేద్దాం. ఒక 1/2 kg బోన్లెస్ మటన్ తీసుకున్నాను. ఏంటి వీటి సైజులు చూసి భయపడ్డారా? ఇవి నేను షాప్ నుంచి డైరెక్ట్ గా పెద్ద పీసెస్ అలానే తెచ్చేసుకున్నానండి. ఎందుకంటే మనకు ఇష్టం వచ్చిన సైజులో పీసెస్ కొట్టమంటే ఆమదం తిన్నట్టు పెడతాడు ఫేస్. ఇంకో విషయం, మటన్ పికిల్ కోసం కావాలని ప్రత్యేకంగా అతనికి చెప్పాలి, లేదంటే అక్కడి నుంచి ఇక్కడ నుంచి సపాసపాని కట్ చేసి ఇస్తే అది పికిల్ కి సెట్ అవ్వదు. పికిల్ కోసం ఒక పార్ట్ లో అసలైంది ఉంటుంది. నిజానికి ఒక రకమైన సాటిస్ఫాక్షన్ అని కూడా అనుకోవచ్చు ఇలా కొడుతుంటే. పీసెస్ నేను 30 grams ఈచ్ పీస్ ఉండేలా ఇలా చిన్నగా కట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే పికిల్ కోసం ఈ సైజు ఉంటేనే ముక్క పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఇప్పుడు దీన్ని ప్రెషర్ కుక్కర్లో వేసి 1 teaspoon సాల్ట్, 1 teaspoon పసుపు వేసి జస్ట్ అలా కలిపేసి ఒక 5 minutes తర్వాత ఒక 100 ml వాటర్, ఒక చిన్న గ్లాస్ అన్నమాట, అంత దీంట్లో పోసేసి ఒక 3 విజిల్స్ ఇచ్చేయండి. 3 విజిల్స్ చాలు, ఎందుకంటే మనం మళ్ళీ దీన్ని ఆయిల్లో ఫ్రై చేస్తాం కాబట్టి అక్కడ ప్రాపర్ గా ఉడికిపోతుంది. అంటే అది కూడా మటన్ ని బట్టి. పొటేల్ మాంసం కాకుండా వేరే ఏదైనా తెచ్చారనుకోండి, ఆ బిస్కెట్ మటన్ ముదురుంటే 4-5 విజిల్స్ కూడా పట్టచ్చు. నాకు తెలిసి మటన్ షాప్ లో పొటేలే ఇస్తారు మాక్సిమం. ఈ లోపు దీనికి కావాల్సిన మసాలాలు రెడీ చేసేద్దాం. ఒక చిన్న కడాయిలో 4 యాలకులు, 4 లవంగాలు, 1 ఇంచు చెక్క, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 2 టేబుల్ స్పూన్ ధనియాలు, రాతి పువ్వు 1 teaspoon వేసి కాస్త సిమ్లో ఒక 3 నిమిషాలు ఫ్రై చేసి చల్లార్చి మిక్సీలో వేసి ఆ గర్రని తిప్పేస్తే పౌడర్ అవుతుంది సూపర్గా. మటన్ సూపర్గా బాయిల్ అయిపోయింది. కొద్దిగా వాటర్ ఉండింది, అది కూడా లైట్గా ఆవిరయ్యేంత వరకు అలా స్టవ్ మీద పెట్టాను. ఆ క్లిప్ యాక్చువల్లీ మిస్ అయింది. సో చూసారు కదా, ఇలా డ్రైగా అయిపోయాక ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో నిర్దాక్షిణ్యంగా 200 grams ఆయిల్ పోసేసుకోండి. వేరుశనగ నూనె అయితే వద్దు, అదే పల్లి నూనె అయితే వద్దు. దీనికి టేస్ట్ బాగుంటుంది కానీ హెవీ లోడ్ అవుతుంది. సన్ఫ్లవర్ ఆయిల్ అయితే ఇది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. దీన్ని కాసేపు అంటే 2 నిమిషాల వరకు హై ఫ్లేమ్ లో పెట్టి అలా కాస్త ఆయిల్ ని హీట్ అవ్వనివ్వండి. తర్వాత వెంటనే సిమ్ లో పెట్టేసుకోండి. ఉడికించిన మటన్ పీసెస్ ని ఇందులో వేసేసి ఒక 7-8 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి. మంట సిమ్కి మీడియం ఫ్లేమ్కి మధ్యలో పెట్టాలి. అలా ఫ్రై అయ్యాక ముక్కల్ని చూస్తే మీకు అర్థమైపోతుంది, బాగా ఎర్రగా బుర్రగా ముస్తాబై ఉంటుంది. ఇక గరిటెట్టి బయటికి లాగేయటమే. ఇప్పుడు అదే ఆయిల్లో మంట సిమ్లో పెట్టాలి, మర్చిపోవద్దు. 1.5 teaspoon జీలకర్ర దీంట్లో వేసేసి 1 tablespoon అంత ఆవాలు వేసి ఒక 3-4 ఎండుమిరపకాయలు ఇలా తుంచి వేసేసి అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా నూరుకోవాలి. ఒక 2 tablespoon వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాక గరిటెట్టి మళ్ళీ కెలికేసి ఒక 6 నుంచి 8 వెల్లుల్లి రెబ్బల్ని లైట్గా క్రష్ చేసి వేసేయండి. 2-3 నిమిషాల్లోనే ఒక 1/2 cup అంత పుదీనా ఆకులు, మళ్ళీ క్రష్ చేయని 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బలు యాజ్ ఇట్ ఈస్ గా వేసేయాలి. ఎందుకు బాబీ, ఆల్రెడీ అల్లం వెల్లుల్లి వేసి మళ్ళీ క్రష్డ్ గార్లిక్ వేసావుగా అనేది మీ డౌట్, అది నాకు తెలుసు. ఇప్పుడు మటన్ అంటే ఫ్యాట్, నూనెలో మటన్ దేవి, అందులో పికిలెడుతున్నాం అంటే ఎక్కువ తిన్నా కానీ మీ హార్ట్ కి ఎలాంటి ప్రాబ్లం అవ్వకూడదని మటన్ ఫ్యాట్ కి నా వెల్లుల్లి రెబ్బలకి లెవెల్ అవుతుందని వేస్తున్నాను అనమాట. కానీ టేస్ట్ లో ఏ మాత్రం తగ్గేది లేదండి బాబు, అది నేను వేరే చెప్పనక్కర్లేదనుకోండి. ఇప్పుడు ఇందులో ఒక హ్యాండ్ఫుల్ అంత కొత్తిమీర కడిగి ఆరబెట్టుకున్నది. కొత్తిమీర వాటర్ ఉండకూడదు, చూసి 2-3 చుక్కలంటే ఆ వేడికి ఆవిరైపోతుంది, కానీ సాంబార్ లాగా వాటర్ ఉండకూడదు. కొత్తిమీర మంచి హై సి విటమిన్ అండి బాబు, పచ్చళ్ళలో కొత్తిమీర ఫ్లేవర్ రచ్చ రచ్చ ఉంటుంది, ట్రస్ట్ మీ. సో కొత్తిమీర అండ్ పుదీనా ఆకుల్లో నుంచి ఆల్మోస్ట్ వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యాక నెక్స్ట్ వెంటనే సాల్ట్ వేయాలి. సాల్ట్ నేను 1/2 kg మటన్ పికిల్ కి ఆల్మోస్ట్ 2.5 tablespoons వేస్తున్నాను. పికిల్ కి కాస్త ఉప్పు ఎక్కువే పడుతుంది. 1 cup నిండా కారం 8 tablespoons వరకు ఉంటుంది, ప్లస్ నూరుకున్న మసాలా. ఇవన్నీ వేసేసి మంట మాత్రం సిమ్లోనే ఉండాలి ఈ టైంలో, గుర్తుపెట్టుకోండి. ఒక 1 minute ఫ్రై చేసి వెంటనే ఎర్రగా చేసుకున్న మటన్ని ఇందులో దాలిన తర్వాత ఇందాక మటన్ తీసి పెట్టుకున్న బౌల్లోనే వేసి
అది చల్లారే వరకు వెయిట్ చేయాలి. ముందుగానే కాస్త టేస్ట్ చూస్తానని నాకేరనుకోండి, ఇందాక చెప్పినట్టు ఆమదం తాగిన ఫేస్ లో పెట్టాల్సి వస్తుంది. మరి ఇంకా విషయం ఉంది కదా, 4 నుంచి 5 నిమ్మకాయల జ్యూస్ ఆల్మోస్ట్ ఒక 50 ml ఉంటుంది. కాస్త ఎక్కువ తక్కువ అయినా నేను ఏదైతే రెసిపీ చెప్తున్నానో అది మీకు రాదు. మెయిన్ దీంతోనే పికిల్ కి రుచి మారేది. అస్సలు వేయకపోతే రెగ్యులర్ గా వండుకున్న కూర అవుతుంది. పికిల్ కి నిమ్మకాయ జ్యూసే అందం, ఆరోగ్యం అండి బాబు. సో లెమన్ జ్యూస్ వేసాక బాగా కలిపేయాలి. కలిపేసి ఒక 3 రోజులు టచ్ చేయకండి. అంతే, 3 రోజులు అయిపోయింది. వావ్, దీని టెక్స్చర్ చూసారా, బాగా ఊరింది. చూసారా, స్టార్టింగ్ లో ఆయిల్ ఎక్కువేమో అనుకున్నారు కదా, చూడండి ఆయిల్ ఎంత తక్కువగా అనిపిస్తుందో. సో ఇవి పర్ఫెక్ట్ కొలతలు. మన మెజర్మెంట్స్ లో తేడాలు ఉండవు, అది మీకు తెలిసిందే. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. 3 నెలలు సూపర్ గా మజా చేయొచ్చు. ఇందాక చెప్పినట్టు నో డౌట్ మిగతా అన్ని పక్కకు పెట్టేసి ఫస్ట్ ఇది చేసుకొని ఇక మింగటమే. మీకు ఈ రెసిపీ నచ్చినా, నా మాట నచ్చినా, పాడబోయే పాట నచ్చినా దయచేసి లైక్ కొట్టేసుకొని ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. అలాగే ఈ పిచ్చకిస్తా బాబీ ఫుడ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఈ రెసిపీని చేసుకొని ఒక మంచి పిక్ కొట్టి ఇన్స్టాగ్రామ్ లో పిచ్చకిస్తా బాబీని ట్యాగ్ చేసి పోస్ట్ చేసేయండి. సరస్సులో శరత్తు కోసం తపస్సులే ఫలించగా, సువర్ణిక సుగంధమేదో మనస్సునే హరించగా, మరళినై ఇలాగే మరి మరి నటించనా, విహారిణి వాళే దివి భువి స్పృశించనా, గ్రహములు పాడిన పల్లవికే జాబిలి ఊగెనులే, కొమ్మలు తాకిన మనికే కోయిల పుట్టెనులే, ఒక సౌఖ్యం తను అంతా చెలరేగే క్షణాలలో, అందాలలో అహో మహోదయం, భూలోకమే నవోదయం, నీలాకాశం దిగి వచ్చే లోయలో, ఊహాలోకం ఎదురొచ్చే హాయిలో, నాలో సాగే ఏదో సరాగమే. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్. బాయ్.